ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు మనీ పర్స్ ఉంటుంది కదా, మనం డబ్బులు పెట్టుకునేది, అది పర్సే కానీ ఏదైనా హ్యాండ్ బ్యాగ్ కానీ ఏదైనా సరే, అంటే ఆ మనీ పర్స్ అనేది ఎలా పెట్టుకుంటే, అంటే ఏ విధంగా దాన్ని మనం వాడితే, ఎలా యూజ్ చేస్తే డబ్బు ఆకర్షిస్తుంది అంటే ఏం చెప్తారు? చాలా మంది పర్సులు వాడుతూ ఉంటారమ్మా. వాస్తవంగా మనీని పెట్టుకున్నప్పుడు మనం చాలా డబ్బు పట్ల గౌరవం కలిగి ఉండాలని చెప్పుకుంటూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ ముందు డబ్బుని ఎంత గౌరవిస్తే అంత మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రతినిత్యం మీరు డబ్బుని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండమని కూడా చెప్తాం. డబ్బుని ప్రేమించటము అనంటే ఏంటంటే ఎంతసేపు మన తపన, అంటే ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచుకోవాలి, ఇన్కమ్ మన దగ్గరికి ఎలా రావాలి అనే ఒక తపంతో మీరుంటే అదే ప్రేమించటం కదా. డబ్బుని ఆకర్షించడం. ప్రేమించడం అంటే మీన్ ఆకర్షించడం. ఈ ఆకర్షించాలి అంటే ఆ డబ్బు మన దగ్గరికి ఆకర్షించాము, డబ్బు వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఎలా మనం పవిత్రంగా చూసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. లక్ష్మీదేవి మనకి ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని చెప్తా ఉంటాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో, నీట్గా ఉన్న ఇంట్లో త్రష్ట వేసుకొని కూర్చుంటుంది అని. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా గొడవలు పడుతున్నారు అనుకో, భార్య భర్తలు కానీ పిల్లలు, ఇలా ఎప్పుడు కేకల బొబ్బలతో ఇల్లు గందరగోళంగా ఉంది, అలాగే నీట్గా లేదు, అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అని కూడా మనం ఆస్ట్రాలజీ చెప్పుకుంటాం. మరి పర్సుల్లో పెట్టి మన పాకెట్లో పెడతాం. సహజంగా నిత్యావసరంగా మనం మనీని వాడాలంటే మరి పెద్ద బ్యాంకులకి వెళ్ళలేం కాబట్టి, ఇప్పుడంటే ఫోన్ పేలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఓకే, పర్సు ఎవరో వెళ్ళని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే, వాడేవారికి పర్సులో మీరు డబ్బులు పెట్టే ప్లేస్లో కాగితాలు ఏమీ పెట్టకూడదు. ఓకే, మనం ఏదో కాగితాలు, లెక్కలు రాసిన కాగితాలు కూడా దాంట్లో పెడుతూ ఉంటాం. ఈ మనీ పెట్టిన ప్లేస్లో చాలా పవిత్రంగా ఉండాలి. ముఖ్యంగా డబ్బులు పెట్టే ప్లేసు అంటే ఆ పర్సు ఎల్లో కలర్ కానీ, వైట్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ ఉంటే మంచిది అని చెప్తుంటాం. సరే, మీరు ఇంకో డౌట్ అడుగుతారు ఇప్పుడు మీరు ఇది అడగగానే, సార్ నేను ఎల్లో కలర్ పెట్టుకుంటే మాకు డబ్బులు వచ్చేస్తాయా అని మీరు అడిగే క్వశ్చన్ నేనే అడుగుతున్నాను. అంటే ఎల్లో కలర్ పెట్టుకుంటేనే డబ్బులు రావమ్మా, కానీ ఎందుకు పెట్టమన్నాము అనంటే ఎల్లో కలర్ శుభసూచకం అని ఇందాక మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనం శుభానికి చిహ్నం ఎల్లో కలర్. ఇంకోటి ఏంటంటే గురువు యొక్క కలర్. ఎల్లో అనగానే గురువు, మనకి బృహస్పతి అని చెప్తూ ఉంటాం. ఈ బృహస్పతి కలర్ కాబట్టి గురువు అనే సంబంధించిన రంగు కాబట్టి మనం ఎప్పుడైతే గురువు అనుగ్రహం మనకు కావాలి అంటే ఎల్లో కలర్ పేపర్ పైనే మనం విజువలైజేషన్ పేర్లు అంటే అఫర్మేషన్ చేసేప్పుడు సంకల్పాలు రాసుకోండి అని చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఎల్లో కలర్ పర్సులో గనక మీరు ధనాన్ని పెట్టుకుని మీరు వాడుతూ ఉన్నట్లయితే వృధా ఖర్చులు కాకుండా ఉంటుంది. అలాగే ఎప్పుడు మీ పర్సు ఖాళీ అవ్వకుండా ఉంటుంది. కావాలంటే ప్రాక్టికల్గా చేస్తే అర్థం అవుతుంది. సరే సార్, నేను ఎల్లో పర్సే వాడుతున్నాను కానీ నా పర్సులో ఎప్పుడు డబ్బులు ఉండలేదు అని అడగొచ్చు మీరు. అంటే అక్కడ మీరు చేసే తప్పు ఏంటి అని అంటే, ప్రతిసారి డబ్బులు మీరు వాడేటప్పుడు, బయటికి ఇచ్చేటప్పుడు, ఒక టీ తాగారు, ఒక 10-15 రూపాయలు ఇచ్చారు, ఇచ్చిన వెంటనే డబ్బుకి మీరు మనసులో పైకి చెప్తే అందరూ ఏంటి పిచ్చోడు ఏంటి ఎలా చెప్తున్నాడు అనుకుంటారు. మనసులో ధనానికి ఇలా చెప్పాలి, ఏమని? థ్యాంక్ యూ చెప్పి మీరు వెళ్ళి 5 తిరిగిరా అని చెప్పి మనసులో చెప్పు. అదే ప్రేమించడం అంటే, గౌరవించడం. మీరు వెళ్ళి నువ్వు నాకు నాకు అవసరమైన దానికి నువ్వు వెళ్ళి నాకు టీ ఇప్పించావు కాబట్టి నువ్వు వారి దగ్గరికి వెళ్ళి 10 నాకు తిరిగిరా అని సంకల్పం చేసుకోవాలి. అంటే వారి దగ్గర నుంచి రమ్మని కదమ్మా, వేరే రూట్లో మనం చేస్తున్న వృత్తుల్లో, పనుల్లో 10 రమ్మని కోరుకోవాలి. ప్రతిసారి మీరు ఎదుటి వారికి డబ్బులు ఇచ్చినా, మీకు డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బుని థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ధన్యవాదాలు చెప్తా ఉండాలి. అంటే కృతజ్ఞత చెప్తా ఉండాలి. మీకు అర్థం కావాలంటే ముందు కృతజ్ఞత, వచ్చినందుకు కృతజ్ఞతలు, అలాగే వెళ్ళినందుకు కూడా కృతజ్ఞతలే. వెళ్ళి నీకేం చేసిందమ్మా, డబ్బు తీసుకుని ఒక ఏసీ కొన్నాం, మరి వేసవకాలం కాబట్టి ఏసీ కావాలి కాబట్టి మనం హ్యాపీగా నిద్రపోవాలంటే ఏసీ కావాలి, అందుకని నీకు డబ్బు వెళ్ళి ఏం చేసింది, మన సుఖాన్ని తెచ్చిపెట్టింది, అందుకని డబ్బులకి కృతజ్ఞత. ఇలా ప్రతిసారి కూడా డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి మనసులో. పైకి చెప్తే పైకి చెప్పాల్సినంత అవసరం లేదు. పైకి చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకి మరి దీని గురించి తెలియని వాళ్ళు
రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? మీ మనసులో ఎప్పుడూ కూడా ఈ భావమే, ఒకళ్ళ గురించి మీకు అనవసరం, నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను డబ్బుకి. ఇదే విధంగా డబ్బుల్ని, పర్సుని మంచం మీద పెట్టకూడదు. మీరు దాన్ని పవిత్రంగా మీ పాకెట్లో పెట్టుకోవచ్చు. మరలా ఇంటికి వెళ్ళగానే పాకెట్లోంచి తీసి డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడే పెట్టాలి. అలాగే ఈ షర్ట్లోనే పాకెట్ పెట్టి అలా తగిలించకూడదు. ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఎరుకుతో చేస్తే డబ్బు మీ దగ్గర ఎప్పుడూ లేకుండా ఉండదమ్మా. అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు, అంటే కోటేశ్వరుడికి కోట్లలో, లక్షాధికారికి లక్షల్లో ఉంటుంది. అలాగే వైట్ పర్స్ కూడా పెట్టుకోవచ్చు. వైట్ అంటే శుక్రుడు కాబట్టి శుక్రానుగ్రహం కలగాలి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలగాలి అంటే వైట్ పర్సు వాడుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే గ్రీన్ కలర్ అని చెప్పుకున్నాం. గ్రీన్ కలర్ అంటే బుధానుగ్రహం కలగాలంటే, అంటే బుధగ్రహం యొక్క అనుగ్రహం కావాలి అంటే గ్రీన్ పర్సుని వాడుకోవచ్చు. వాడుకునేప్పుడు దాంట్లో మాత్రం ఎప్పుడూ కూడా ఒక వైట్ పేపర్ పైన శుభము లాభము కానీ లేక స్వస్తిక్ కానీ పసుపుతో చక్కగా మీరు వేసుకుని పర్సులో పెట్టుకోవాలి. అలాగే యాలకులు, యాలక్కాయలు అందరికీ తెలుసుకమ్మా, యాలక్కాయలు కూడా పర్సులో మీరు పూజా మందిరంలో భగవంతుడు పాదముల దగ్గర పెట్టి పూజించిన తర్వాత, అంటే వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలంటే చాలా ఇష్టం. ఉదాహరణకి ఒక 7 యాలకులో 11 యాలకులో చక్కగా నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అయినా శాంతం మెత్తబడిపోయిన సమయంలో దాన్ని గుచ్చి మాలగా స్వామివారి మెడలో వేసి ఆ మాలను కూడా మీ పర్సులో పెట్టుకోవటం వల్ల కూడా మీకు ధనం ఈజీగా వస్తుంది. ధనాన్ని ఆకర్షించగలుగుతారు. పర్సు వాడేటప్పుడు మీరు పాకెట్లో పెట్టి నైట్ ఉంచకూడదు. దాన్ని ఇంటికి వెళ్ళగానే తీసి మళ్ళీ భద్రపరచుకోవాలి. ఆ పర్సులో మీరు ఏది పడితే అది కాగితాలు దాంట్లో పెట్టకుండా ఉండాలి. అలాగే డబ్బుల్ని ప్రతినిత్యము గౌరవంగా ఉండాలి. డబ్బు పట్ల గౌరవించాలి. ముఖ్యంగా బీరువాలో పెట్టుకోండి, అదేవిధంగా జేబులో పెట్టుకోండి. చాలా పవిత్రంగా ఎవరైతే గౌరవంగా ఉంటారో వారికి ధనం లోటు ఉండదమ్మా. వాళ్ళ ఇంట్లో కానీ వారి దగ్గర కానీ ఎప్పుడూ లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. త్రిష్ట వేసుకుని కూర్చుంటే అందరికి తెలుసు కదా, అంటే ఏ రోజు డబ్బు లేదనే కొదవు లేకుండా జీవితం సాగిపోతుంది వారికి ఉన్న స్థాయిలో. కాబట్టి పర్సు వాడేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ గనక ఉంటే ఈ 3 రంగులు ఉత్తమోత్తమైన ఫలితం. మరి మిగతా రంగులు వాడితే ఉండదా అని మీరు అడగొచ్చు. చాలా మంది నలుపు, అవును, చాక్లెట్ కలర్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఉంటుందమ్మా, ఉండదని కాదు, కాకపోతే అధికంగా ఖర్చు అవుతా ఉంటది. వారికి ఫ్లో అవుతా ఉంటే తెలియదు. కొంచెం అంత ఫ్లో తక్కువ ఉన్నప్పుడు మాత్రం టైట్ పడతా ఉంటారు. అందుకని మీకు ఎప్పుడు ఫ్లో ఉన్నా లేకపోయినా మీకు మనీ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. అంటే అడ్జస్ట్మెంట్ చేసుకునే యొక్క స్థితి ఈ వాడటం వల్ల వస్తుంది. మన పెద్దలు చెప్పిన మాట లా ఆఫ్ అట్రాక్షన్ లో ముందు మనం తెలుసుకోవాల్సింది, డబ్బును గౌరవిస్తే డబ్బు మీ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇచ్చినా తీసుకున్నా డబ్బుకి కృతజ్ఞతలు చెప్పే అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే తప్పకుండా ఎప్పుడూ డబ్బులు ఉంటాయమ్మా మీ దగ్గర. నమస్తే. నమస్తే అమ్మా.